నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు తొందరపడి పెట్టుబడులు పెట్టడం ఈ రోజైతే అసలు మంచిది కాదు. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ రోజు మేషరాశి వారికి నేత్ర సంబంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు దూకుడు స్వభావం వలన నష్టాలు అధికంగా కలిగే అవకాశం ఉన్నందున కొంత మీరు అనుకువగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త వహించండి. అలాగే రాజకీయ నాయకులకు ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శ్రమాధికంగా ఉంటుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ విషయంలో వచ్చిన తప్పుడు సమాచారం వలన ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అలాగే కుటుంబ కలహాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కొంత సంయమనం పాటించండి. ఇక ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు అనేవి కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నవే. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అయితే ఫలిస్తాయి. ఇక కార్మికులు ఎవరైతే పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉన్నారో వారికి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కొత్తగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఇక మిత్రులతో, కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. అలాగే ఆప్తులను కలుసుకొని వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆదాయం నిరాశజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక బదిలీలు ఏర్పడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు కొంత మనస్తాపం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక మహిళలకి అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.